ఈరోజు మనం బెండకాయ కొబ్బరికాయ ఫ్రై చేసుకుందాం. ముందుగా బెండకాయలు తీసుకుని కడిగి తడి లేకుండా తుడుచుకుని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ముక్కలు ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి రౌండ్గా. ఫ్రైకి ఇలా అయితేనే బాగుంటాయి బెండకాయ ముక్కలు. ఇప్పుడు ఈ బెండకాయ ముక్కలు తడి లేకుండా ఒక క్లాత్ మీద కానీ ఒక పేపర్ మీద కానీ ఆరబెట్టుకోవాలి. ముందుగా ఒక కొబ్బరి చిప్ప తీసుకుని ఇలా తురుము పెట్టుకోవాలి. లేదంటే చిన్న చిన్నగా ముక్కలు కోసి మిక్సీ పట్టుకోవచ్చు. నేనైతే కొబ్బరి తురిమేదానితో తురుము పెట్టుకున్నాను. కొబ్బరి మొత్తం ఇలా ఒక ప్లేట్లోకి తురిమి పక్కన పెట్టుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించి ఒక మూకుడు పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ పోసుకుందాం. నూనె వేడెక్కాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ బెండకాయ ముక్కలు వేసుకుందాం. బెండకాయ ముక్కలు క్లాత్ మీద ఆరబెట్టుకోవడం వల్ల జిగురు రాకుండా ఉంటుంది. ఈ ఫ్రై పొడి పొడిగా వస్తుంది. ఇదిగోండి ఆయిల్లో ముక్కలు ఇలా ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో అప్పుడప్పుడు కదుపుకుంటూ ఉండాలి. ముక్కలు కూడా ఇంకా ఏగిపోయాయి. ఇప్పుడు మనం ఈ ముక్కలన్నీ ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకుందాం. బెండకాయ ముక్కలు ఇలా ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం పోపు రెడీ చేసుకుందాం. కొన్ని వేరుశనగ గుళ్ళు, కొంచెం జీడిపప్పు తీసుకుందాం. ముందుగా దంచి పెట్టుకున్న 10-12 వెల్లుల్లి రేఖలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఆవాలు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, కరివేపాకు తీసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించి మూకుడు పెట్టి 2-3 స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కాక వేరుశనగ గింజలు ఒకసారి గరిటెతో కదుపుకుందాం. ఇప్పుడు కొంచెం జీడిపప్పు కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో గరిటెతో కదుపుకోవాలి, లేదంటే మాడిపోతాయి ఇవి. ఇంకా ఏగిపోయాయి. ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇలా ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఈ పప్పులు. అదే మూకుడిలో ఇందాక దంచి పెట్టుకున్న వెల్లుల్లి రేఖలు, 2 పచ్చిమిర్చి పొడవుగా చీల్చుకుని వేసుకోవాలి. కొంచెం ఆవాలు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు వేసుకుందాం. మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి గరిటెతో. జీలకర్ర, ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఎండుమిర్చి, కరివేపాకు వేసుకుందాం. ఒక్కసారి కదుపుకుంటూ ఉండాలి ఈ పోపు. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాం. ఇంకా పోపు కూడా ఏగిపోయింది. ఇప్పుడు ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న బెండకాయ ముక్కలు వేసుకుందాం. బెండకాయ ముక్కలు మొత్తం వేసిన తర్వాత ఒకసారి కదుపుకుందాం. బెండకాయ ముక్కలు ఆల్రెడీ వేయించుకున్నాం కాబట్టి ఎక్కువ టైం పట్టదు ఈ ఫ్రై. తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఉప్పు మొత్తం కలిసేలాగా ఒకసారి గరిటెతో కదుపుకుందాం. ఈ ఫ్రై మీద మూత పెట్టిన అవసరం లేదు. ఇలా కొంచెం సేపు వేయించుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా తురుము పెట్టుకున్న కొబ్బరి వేసుకుందాం. కొబ్బరి మొత్తం కలిసేలాగా ఒకసారి గరిటెతో కదుపుకుందాం. కొబ్బరి కొంచెం ఫ్రై అయ్యేంత వరకు మనం 2-3 నిమిషాలు ఇలా ఫ్రై చేసుకోవాలి. కొబ్బరి కూడా వేగిపోయాక ఇప్పుడు మనం కొంచెం కారం వేసుకుందాం. 1 స్పూన్ కారం వేసిన తర్వాత మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకుందాం. ముందే కారం వేస్తే ఫ్రైలో మాడిపోతుంది ఈ కారం. కారం వేసుకున్న తర్వాత పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. 2-3 నిమిషాలు ఇలా ఫ్రై చేసుకోవాలి, లేదంటే మాడిపోతుంది. ఇంకా ఫ్రై ఏగిపోయింది. ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు, జీడిపప్పు వేసుకుందాం. ఒకసారి గరిటెతో మొత్తం అంతా కదుపుకుందాం. ముందుగా కడిగి కట్ చేసి పెట్టుకున్న కొంచెం కొత్తిమీర వేసుకుందాం. అంతా ఒకసారి గరిటెతో కదుపుకుందాం. ఇప్పుడు ఈ ఫ్రై ఒక ప్లేట్లోకి కానీ ఒక గిన్నెలోకి కానీ తీసుకుందాం. బెండకాయ కొబ్బరికాయ ఫ్రై రెడీ. చాలా బాగుంటుంది. ఫ్రై మనం ఇలా చేసి బాక్సుల్లో పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఈ ఫ్రై లంచ్ బాక్స్లోకి, రసంలోకి, సాంబార్లోకి సూపర్గా ఉంటుంది. ఇదిగా వేయించి పెట్టుకున్న జీడిపప్పులు, వేరుశనగ గింజలు వేసుకుందాం కొన్ని. నచ్చిందా? ట్రై చేస్తారా? తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.